ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. No, sir. ఓకే, దీస్ ఆర్ ద స్టేజెస్. అంటే సప్లై చైన్లో హ్యావింగ్ ఏ స్టేజెస్ అన్నమ్మా. ఏమేమి స్టేజెస్ ఉంది? నెంబర్ 1 కస్టమర్. అంటే ఎవరి వన్ షుడ్ బి ఇంప్రెస్డ్ టు ద కస్టమర్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆన్లైన్ బిజినెస్ బేస్డ్ ఆన్ ద కస్టమర్స్నే బేస్ చేస్తున్నాం. మోర్ ఓవర్ ఏ బిజినెస్ అన్నా కానీ బేస్డ్ ఆన్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ కస్టమర్ని బేస్ చేసుకునేసే హోల్సేల్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి రన్ అవుతుంది. రా మెటీరియల్స్ కూడా డిపెండింగ్ అపాన్ యువర్ డిపెండ్స్ కావచ్చు, మీ డిమాండ్స్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకునేసే ఎవ్రీథింగ్ షుడ్ బి ద సైకిల్ హ్యాస్ బిన్ రన్నింగ్ లైక్ దట్. ఓకేనా? ప్రతిదీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇండస్ట్రీస్ దాకా దాన్ని బేస్ చేసుకొని రన్ అవుతుందమ్మా. ఓకే, ఫుడ్ ఇండస్ట్రీస్ దాన్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. కస్టమర్స్ ఓకేనా? ఫుడ్ తినేకి ఎవరు రాకపోతే వాడికి ఎందుకు హోటల్ ఇదంతా. ఓకేనా? బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ద సప్లై చైన్ స్టేజెస్. వాట్ ఈస్ ద స్టేజెస్ అంటే మనం పైనుంచి కిందకి వచ్చే కన్నా కూడా కింద నుంచి పైకి పోతేనే యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. రా మెటీరియల్ సప్లయర్స్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఎందుకు సప్లై చేస్తున్నారు? టు మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఏదన్నా కావచ్చుమా. ఏముందో మనకి వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటర్ ప్లాంట్స్లో ప్యూరిఫికేషన్ కోసం ఏమేమి యూజ్ చేస్తున్నాము? రా మెటీరియల్ దానికి క్లోరైన్ ఇదంతా మిక్స్ చేస్తేనే ప్యూరిఫైడ్ అవుతుంది. ఎవరి కోసము? డ్రింకింగ్ వాటర్స్ యూజ్ చేస్తాం. పబ్లిక్ ఈజ్ ద కస్టమర్ టు ద ఫ్యాక్టరీస్. సేమ్ రా మెటీరియల్ సప్లై దానికోసము మ్యానుఫ్యాక్చరింగ్. ఏ ప్రోడక్ట్స్ అన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్. ఈవెన్ దో సిస్టమ్స్ కూడా, కంప్యూటర్స్ కావాలంటే కూడా కంప్యూటర్స్కి ఏమేమి కావాలమో చిప్, మదర్ బోర్డు, ప్రాసెసర్స్, హార్డ్ డిస్క్, కేబుల్స్, ఇదంతా దీస్ ఆర్ ద రా మెటీరియల్. అవంతా కనెక్ట్ అయ్యి అసెంబుల్ అయితేనే సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఎక్కడ జరుగుతుంది? దట్ ఈస్ ద ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలంటే రా మెటీరియల్స్ కావాలి. ఓకే, ఫస్ట్ రా మెటీరియల్స్ ఈస్ సప్లైడ్ టు దట్ కన్సర్న్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఏదన్నా కావచ్చు, ప్రోడక్ట్స్ బేస్ చేసుకునేసి రా మెటీరియల్ సప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ కంప్లీటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయితేనే ఏమవుతుంది? పెట్టుకుంటే ఏమవుతుందమ్మా? డంపింగ్ ద స్టాక్ డంప్ అయితే ఫ్యాక్టరీ రన్ కాదనమాట. ఏమంటే ఆల్రెడీ స్టాక్ ఎగ్జిస్ట్, అంటే లాట్ ఆఫ్ స్టాక్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్. స్టాక్ ఉన్నదన్న పెట్టుకుని ఏం చేస్తాడు వాడు? అమ్మాలి కాబట్టి ఏం చేస్తాడు? ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు సప్లై త్రూ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ద హోల్సేలర్స్. ఓకే, ఆ సప్లై ఆ రా మెటీరియల్స్ హోల్సేలర్కు డిస్ట్రిబ్యూటర్కు పోతుంది అనమాట. ఎందుకు? ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్ టు ద కస్టమర్స్. కస్టమర్ నీడ్ని ఎక్కడి నుంచి ఫుల్ఫిల్ చేస్తున్నాము? దిస్ ఈస్ ద సైకిల్. ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే నెక్స్ట్ ఆటోమేటిక్లీ గోయింగ్ టు రిటైలర్ టు సెల్ ద ప్రోడక్ట్స్. రిటైలర్ దగ్గర ఎందుకు పోతుంది? టు సెల్ ద ప్రోడక్ట్స్. ఎవరికి పోతుంది? కస్టమర్. ఓకే, దీస్ ఆర్ ద స్టేజెస్ టు సప్లై ద రా మెటీరియల్ నుంచి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి కంప్లీట్ అయ్యి ఎగ్జిట్ అయ్యి ఎక్కడ పోతుందమ్మా? కస్టమర్కి చేరుతుంది అనమాట. దిస్ ఈస్ ద సప్లై చైన్ స్టేజెస్. ఓకే, see how supply chain stages work. What is supply chain management? Nothing but a plan, source, make, delivering, finally buy. Okay, who is planning to supply the products? ఎవరు సప్లై చేస్తున్నారు? ఇక్కడ మనము ఈ-కామర్స్ వెబ్సైట్స్లో who is planning to supply the product, who is planning to deliver the product, okay, who is controlling these things ఆన్ దట్ వెబ్సైట్. అంటే ఎవరు ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడ డెలివరీ చేస్తున్నారు, ఎక్కడ బై చేయాలంటే కస్టమర్కి డెలివరీ చేయాలా, కస్టమర్ ఎట్లా బై చేయాలా, అంటే సఫిషియెంట్గా ఫ్లెక్సిబుల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆన్లైన్ సైట్స్. ఓకే, ఆన్లైన్ సైట్స్ ద్వారానే ఎట్లా ప్లాన్ చేస్తున్నామంటే దే ఆర్ గోయింగ్ టు ప్లాన్. హౌ దే ఆర్ గోయింగ్ టు ప్లానింగ్ ఎట్లా చేస్తున్నారమ్మా అంటే ఫ్లెక్సిబుల్ ఫ్రీక్వెన్సీ 24/7 అవర్ సర్వీసెస్. ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రా మెటీరియల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ 24/7 ఉండదు. మా ఇండస్ట్రీస్ క్లోజ్ అవుతుంది. సమ్ టైమ్స్ కొన్ని ఇండస్ట్రీస్ ఉంటుంది, అంటే ప్రతిదీ ఇండస్ట్రీస్ నుంచి రావద్దు కదా. ఆటోమేటిక్గా ఏమవుతుంది? దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ టైమ్ షెడ్యూల్, అలాటెడ్ టైమ్ షెడ్యూల్. 2 days 3 daysలో మీకు వస్తుంది అనేసి ఇట్లా టైమ్ షెడ్యూల్ అలాట్ చేసి దే ఆర్ గోయింగ్ టు సెల్ ద ప్రోడక్ట్, దే ఆర్ గోయింగ్ టు డెలివరీ ద ప్రొడక్ట్స్ టు ద కస్టమర్స్. ఎ సెట్ ఆఫ్ అప్రోచెస్ యూజ్డ్ టు ఎఫిషియెంట్లీ ఇంటిగ్రేటెడ్ విత్ suppliers, manufacturers, warehouses, distributors, centers. Okay, these are the efficient integrated. అంటే వాళ్ళతో ఎప్పటికి కానీ కంటిన్యూటీగా దే హ్యావింగ్ దర్ పార్ట్నర్షిప్. అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటుందేమో కానీ అంటే ఎఫిషియెంట్గా వాళ్ళు ఇన్ టైం మీరు ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయని ఇమీడియట్గానే ఇన్ టైంలో దే ఆర్ రెడీ టు డిస్పాచ్ ద ప్రోడక్ట్ టు ద కన్సర్న్ కస్టమర్స్.
దట్ ఈస్ ద సప్లయర్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, అదర్వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఎక్కడి నుంచైనా కానీ ఎక్కడ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుందో అక్కడ నుంచి మీకు సప్లై చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ప్లానింగ్. హౌ దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ మీన్స్ ఎక్కడ ప్రోడక్ట్స్ ఉంటుందో మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఎక్కడ అవైలబుల్ ఉంటుందో అక్కడ నుంచి వాళ్ళు డెలివరీ చేసేదానికి ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్లానింగ్ అండ్ సోర్సెస్. వాట్ ఆర్ ద సోర్సెస్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ద ప్రోడక్ట్స్? అంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి డైరెక్ట్గా మీకు తెచ్చిస్తాడమో కాదు. సోర్సెస్ మీన్స్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్. Transportation is the source. How they are going to deliver the product from that place to the customer. Okay, అక్కడ నుంచి కస్టమర్స్ కి ఎట్లా తీసుకురావడం అనేది that is the source. What source they are going to deliver the products to? The transportations by airway, railway, roadway, seaway, whatever it may be. ఏదో ఒక దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే వాళ్ళు మీకు ఆ ప్రోడక్ట్ ఇచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫైనలీ ద డెలివరీ మీన్స్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ that place to the customers. Okay, so that the product is produced and distributed after completing a production in the right quantities to the right location at the right time. That is the customer satisfaction. Is it clear? మీరు ఒక ప్లేస్ చేసి వాడొకటి తెచ్చిస్తే కస్టమర్ షుడ్ నాట్ అక్సెప్ట్ ద ప్రోడక్ట్స్. ఓకే, అండ్ లొకేషన్ హౌ దే ఆర్ క్యాప్చరింగ్ యువర్ లొకేషన్స్ మీన్స్ ఫస్ట్ మీ యొక్క పిన్ కోడ్ వెరిఫికేషన్స్ కావచ్చు, మీ యొక్క అడ్రస్ వెరిఫికేషన్స్ కావచ్చు, వాళ్ళ డెలివరీ సర్వీసెస్ కావచ్చు, మీకు సఫిషియంట్ ఫ్లెక్సిబుల్గా ఉంటేనే దే ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ యువర్ ప్రోడక్ట్. అదర్వైజ్ దే ఆర్ రిజెక్టెడ్ యువర్ ప్రోడక్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ యువర్ లొకేషన్స్. మీ యొక్క లొకేషన్స్కి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ అనేబుల్ టు సప్లై ద ప్రోడక్ట్ టు యువర్ లొకేషన్స్. ఓకేనా? దట్ ఈస్ రైట్ క్వాంటిటీ అండ్ రైట్ లొకేషన్ at the right time. When they are you are placing the order, automatically they are going to send your product to your locations. Okay, everything should be monitored by the system wide cost minimized and the service level requirements are satisfied. See, అంటే యాక్చువల్గా ఇవంతా సప్లయర్, మ్యానుఫ్యాక్చరర్, వేర్ హౌస్, డిస్ట్రిబ్యూటర్ నుంచి మీకు ఎక్కడి నుంచి అన్నా కానీ ఆటోమేటిక్ ప్రోడక్ట్ విల్ బి సప్లైడ్ టు ద కస్టమర్స్. సి కస్టమర్ సాటిస్ఫై అయ్యి కస్టమర్కి కావాల్సిన ఫెసిలిటేట్ మొత్తము ఎక్కడి నుంచి అన్నా కానీ దే ఆర్ మానిటరింగ్ దేర్ ప్లాన్. ఓకే, ప్లాన్ చేసి ఇమీడియట్గా మీకు సప్లై చేసేది జరుగుతుందమ్మా. వేరాస్ ఇక్కడ మ్యాన్ పవర్ యాక్చువల్గా సప్లయర్ దగ్గర నుంచి మీరు ఒక చోట్ల అక్కడి నుంచి ఒక చోట్ల రావాలంటే హౌ దే ఆర్ మ్యాన్ పవర్ యూజింగ్ మీన్స్ సప్లయర్ నుంచి మీకు తేవడము, ట్రాన్స్పోర్టేషన్ అంతా మ్యాన్ పవర్ అంతా కూడా రిడక్షన్. వై దే ఆర్ రిడక్షన్ మీన్స్ త్రూ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ఆన్లైన్లో మనకి మొత్తం సర్వీసెస్ ఆన్లైన్ జరుగుతుంది కాబట్టి బికాస్ దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ వాళ్ళ దగ్గర ఉన్న పార్ట్నర్షిప్ కావచ్చు, ఈవెన్ దో అవర్ సాఫ్ట్వేర్స్ ఎవరు ఆర్డర్ చేసిన వెంటనే ఆ ప్రోడక్ట్ కన్సర్న్ కంపెనీకి వెళ్ళిపోవాలి. ఓకేనా? హ్యావింగ్ ఎ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ వెబ్సైట్స్. ఆన్లైన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయమ్మా. ఆ ప్రొడక్ట్స్ మొత్తము ఒకే చోట్ల నుంచి పర్చేసింగ్, ఒకే చోట్ల నుంచి సేల్స్ జరగడం. అప్పుడు మనం ఏం చేస్తాము, ఉన్న ఎవరెవరి దగ్గర ఏ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉందో ఆ ప్రోడక్ట్స్ ఆటోమేటిక్గా వీఆర్ గోయింగ్ టు మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్, జస్ట్ మ్యాపింగ్ ద లింక్. HREF యూజ్ చేసి ఆటోమేటిక్గా ఆ ఐకాన్ ఆ ప్రోడక్ట్ క్లిక్ చేయని వెంటనే ఇమీడియట్లీ ద ప్రోడక్ట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు దట్ కన్సర్న్ కంపెనీ. అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ యా కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లయర్, వేర్ హౌస్, డిస్ట్రిబ్యూటర్, ఇట్లా యా కంపెనీతో ఆ ప్రోడక్ట్ మనం టైఅప్ అయింటామో ఆటోమేటిక్గా ఆ కంపెనీ ద్వారానే మనకి డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు డిస్పాచ్ చేస్తున్నారంటే కన్సర్న్ ఈ-కామర్స్ వెబ్సైట్ కంపెనీ ఓన్లీ గోయింగ్ టు డిస్పాచ్ ద ప్రోడక్ట్స్. ఓకే, దట్ ఈస్ ద సిస్టమ్ వైడ్ కాస్ట్ ఆర్ మినిమైజ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్లో వాడు ఎక్కడ సెర్చ్ చేసినా కానీ సేమ్ రేట్, సేమ్ సైట్. బికాస్ ఆఫ్ ఆ సైట్లో వాడు పర్చేస్ చేస్తుంటే అదే సైట్లో నుంచే మీకు ఆ కాస్ట్ అనేది ఒకటే రేట్గా ఉంటుంది. ఈవెన్ US డాలర్స్ అన్నా కానీ US డాలర్స్, UK డాలర్స్ అన్నా కూడా UK డాలర్స్, ఇండియన్ కరెన్సీ అయినా కూడా ఇండియన్ కరెన్సీ షుడ్ బి కన్వర్టెడ్. ఓకే, బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ద సేమ్ కాస్ట్ మినిమైజ్డ్ అండ్ సర్వీస్ లెవెల్స్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ సాటిస్ఫైడ్. When the customer is satisfied, then only they are going to place the order repeatedly to the company. Otherwise, he will not able to place the orders. Okay, that is the important. అంటే కస్టమర్ సాటిస్ఫైడ్ అనేది ఇంపార్టెంట్. మెయిన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏం కావాలా,
that is the service level. What are the services the company will be provided? Okay na, మనం ఉన్న చోట్లోనే 24/7 hour సర్వీసెస్, అంటే 24/7 hours we may shopping. బట్ 24/7 hours లో మనము షాపింగ్ చేసుకోవచ్చు. అంటే యా టైం కావాలన్నా we may place the order. Okay, we may place the order. At the same time, they are also providing their services 24/7 hours. Once if you are placing the order, immediately we got confirmation message from the concerned company or concerned manufacturing unit, warehouse, distributor, supplier, wherever it may be, the product is available. That is that services are provided by the concerned company. These are the service level requirements are satisfied to the customers. See the objectivities. What are the objectivities for the satisfaction of the customer? See, satisfy the customer needs and maximize the overall value generated, increase supply chain surpluses, high supply chain profitable. Is it clear? See, these are the objectivities in supply chain management. What are the objectivities? Means satisfy the customer needs. ఆన్లైన్ బిజినెస్ కావచ్చు, ట్రెడిషనల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బిజినెస్ అంటేనే ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఆల్సో. ఓకేనా, ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, మీరు పర్చేస్ చేసే ప్రోడక్ట్ కావచ్చు, ఈవెన్ దో అవర్ యూజబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఆ మొబైల్ ఫోన్స్ కావచ్చు. దీస్ ఆర్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే కొంతమందికి స్టిక్ ఆన్ అవుతారు బికాస్ ఆఫ్ కొంతమంది ఐఫోన్ యూజ్ చేస్తారు, కొంతమంది ఆండ్రాయిడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ ఫోన్ కంపెనీస్ లో ఏది ఎవరు ఫ్రెండ్లీ యూజర్ గా ఉంటారో దట్ ఈస్ కంఫర్టబుల్ విత్ ద కస్టమర్స్. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఏమంటే కొన్ని ఫోన్స్ కి సపోజ్ కమ్యూనికేషన్స్ కూడా టెలి నెట్వర్క్స్ కూడా కొన్ని మొబైల్స్ ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఇమీడియట్లీ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ కాల్ టు కన్సర్న్ కస్టమర్ కేర్ ఇమీడియట్ గా మీకు రెస్పాండ్ చేయడం కానీ మీ యొక్క ప్రాబ్లమ్స్ రెటిఫై చేయడం కానీ జరిగితే ఫుల్లీ ద కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్. ఓకే, కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద ఇంపార్టెంట్ రోల్. దానికన్నా కావచ్చు ఈవెన్ దో ట్రెడిషనల్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, మనం యూజ్ చేసే యూటిలైజేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. ఓకేనా, ఈ మొబైల్ ఫోన్స్ తీసుకుంటాం, మొబైల్ ఫోన్స్ లో సరిగా ఆపరేటింగ్ జరిగితే ఏం చేస్తామా, కంపెనీ షుడ్ ప్రొవైడ్ ద వారంటీలో మనం క్లెయిమ్ చేసుకుంటాం. క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాదు, అంటే మీ యొక్క ప్రాబ్లమ్ని దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. అంటే సేల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒకటి చెప్పి సేల్ చేస్తారమ్మా. అంటే సేల్ రిప్రజెంటేషన్ కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ పీపుల్స్ కావచ్చు, ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ లేదా ఏదో ఒక ఆఫర్ ఇచ్చి సేల్ చేస్తారనమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ రైజ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ డిస్ప్యూట్స్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ప్రోడక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే మార్నింగ్ మీ యొక్క నీడ్ నెసెసిటీని ఫుల్ఫిల్ చేస్తే దెన్ ఓన్లీ కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్. అదర్వైజ్ కస్టమర్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. ఓకే, దట్ ఈస్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎందుకు అవసరం పడుతుందంటే మన ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసి ఇమీడియట్ గా దానికి సొల్యూషన్ దొరికితేనే కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్. అదర్వైజ్ కస్టమర్ విల్ బి నాట్ సాటిస్ఫైడ్. ఓకే, మోరోవర్లీ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రిఫర్ టు బై ద ప్రోడక్ట్.
ఒక్కసారి అమర్ ప్రాబ్లం జరిగితే మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్లీ వీఆర్ అవాయిడింగ్ దట్ కంపెనీ, అవాయిడింగ్ దట్ ఫోన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దట్ ఈస్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే ఎక్కడన్నా కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏమంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏదన్నా డిస్ప్యూట్స్ రైజ్ అయినా కానీ ఇమీడియట్ సొల్యూషన్ దొరికితే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే ఆ కంపెనీలో బై చేయడము, ఆ ప్రోడక్ట్ని బై చేయడము రిపీటెడ్గా జరుగుతుంది అనమాట. మోర్ ఆర్ వీఆర్ గోయింగ్ టు రెఫర్ అవర్ ఫ్రెండ్స్ ఆల్సో. సి maximize the overall value is generated. Overall value is generated means because comparison of the price. మనం ఏం చేస్తున్నాం ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు కంపేర్ విత్ ద షాప్స్, జస్ట్ వీఆర్ కంపేరింగ్ ద ప్రైస్ త్రూ ఆన్లైన్ మోడ్. మనమే డిఫరెంట్ ఆన్లైన్ సైట్స్ ఏదైతే అవైలబుల్ ఉంటుందో దాంట్లో సెర్చ్ చేసుకుంటేనే వీ గెట్ ద కంపారిజన్ ఆఫ్ ద ప్రైస్ డిఫరెన్సెస్. ద నెక్స్ట్ ఇంక్రీజింగ్ సప్లై చైన్ సర్ప్లసెస్ నథింగ్ బట్ ప్రోడక్ట్స్ కావచ్చు లేకపోతే డిమాండ్స్. అంటే కస్టమర్ పెరిగితే ఆటోమేటిక్లీ వాళ్ళ టార్గెట్ ఏముంది 1000 సపోజ్ 1 lakh to 2 lakh కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్స్ ఉంది మా ప్రెసెంట్. డిమాండ్ ఏమైంది సపోజ్ పుంగనూరు మొత్తం 1 lakh మందికి సరిపోతుంది అనుకుంటాము. బికాస్ ఆఫ్ 1 lakh కన్నా ఎగ్జిడ్ అయితే ఏముంది వీ కాట్ ఏబుల్ టు సప్లై ద వ్యాక్సినేషన్. ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో వ్యాక్సిన్ ఏమవుతుంది 1 lakh మెంబర్ టార్గెట్ చేసుకున్నాం పుంగనూరు పీపుల్, లేకపోతే చిత్తూరు డిస్టిక్ మొత్తము 1 lakh మెంబర్స్కి వ్యాక్సినేషన్ కావాలా, వ్యాక్సినేషన్ వచ్చింది. సపోజ్ ఇంకా వేసుకున్న వాళ్ళు మనకు సెన్సెస్లో లేని ఇమీడియట్గా 18 కంప్లీట్ అయిన వాళ్ళంతా వ్యాక్సినేషన్కి అలౌ చేయమంటే ఇమీడియట్గా ఏమవుతుంది సర్ప్లస్. సీనియర్ సిటిజన్ కాకుండా 40, 30, 35, 20 అబౌవ్ ఉన్న వాళ్ళకంతా అయిపోతే 18 కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా ఉంటారన్నమాట. యంగ్స్టర్స్, టీనేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారనమాట. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా సర్ప్లస్ అయినప్పుడు ఏమవుతుంది దిస్ ఇస్ ద సర్ప్లస్. మనం ఎస్టిమేషన్ చేసేదానికన్నా సర్ప్లస్ వస్తారు కదమ్మా. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ ట్రూ, జరుగుతుంది అనమాట. మన ఇంట్లోనే ఇద్దరు వేసుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ వ్యాక్సినేషన్ అప్పుడు సర్ప్లస్ అంటే టార్గెట్ కన్నా ఎక్కువ మించిపోతే దట్ ఈస్ ద సర్ప్లస్ ఆఫ్ ద ప్రోడక్ట్. టు ఇంక్రీజ్ ద చైన్ సర్ప్లసెస్ అన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్లీ అక్కడ ఒకటి ఏం చేయాలంటే మనకు సర్ప్లసెస్ కావాలన్నప్పుడు అట్ ఏ టైం 150 మెంబర్స్ చేయలేము. బట్ బికాస్ ఆఫ్ వీ హ్యావ్ ఓన్లీ 1 lakh వ్యాక్సిన్ ఉన్నప్పుడు 50 మెంబర్స్ ఎగ్జిట్ అయితే ఏం చేయాలా, యూ మస్ట్ అలాట్ ద టైమ్ స్లాట్స్. అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేకి ఓకేనా ఆ ప్రోడక్ట్ రిలీజ్ అయ్యేకి టైమింగ్ ఎంత అవుతుంది, బికాస్ 10 to 15 days లేకపోతే 1 month అయినప్పుడు ఏం చేస్తామంటే ఈ 1 lakh మెంబర్స్ని మనం ఏం చేస్తున్నాము సపరేట్ మళ్ళీ గ్రూప్ డివిజన్స్ ఏజ్ వైజ్గా గ్రూప్ డివైడ్ చేసి వీళ్ళకి ఈ డేట్ అనేసి స్లాట్ అలాట్ చేస్తే ఆటోమేటిక్లీ అంతలోపల ఏమవుతుంది ఇంక్రీజింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అయ్యి ఆ ప్రోడక్ట్ వచ్చే లోపల 1 month అవుతుంది. ఆటోమేటిక్లీ దట్ ఈస్ మింగిల్ విత్ దిస్ ప్రోడక్ట్స్. అప్పుడు ఏమవుతుంది సర్ప్లస్ కూడా మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఇట్లాంటిది కామన్గా ఈ కామర్స్ బిజినెస్లో కూడా ద ప్రోడక్ట్ సర్ప్లసెస్. సపోజ్ న్యూ మొబైల్స్, న్యూ ట్యాబ్స్, ఇన్నోవేషన్ థింగ్స్ ఏదైనా వచ్చిందంటే ఇమీడియట్లీ కస్టమర్ విల్ బి అట్రాక్ట్ టు పర్చేస్ ద ప్రోడక్ట్స్. అట్లాంటి సిచ్యువేషన్స్లో సేమ్ కామన్ థాట్స్ కామన్గా పీపుల్స్కి ఉన్నప్పుడు ఏం చేస్తారు అందరూ పర్చేస్ చేయాలనుకుంటారు. అట్లాంటప్పుడు ప్రోడక్ట్ సర్ప్లస్గా కావాల్సి వస్తే ఏమవుతుందంటే దే ఆర్ గోయింగ్ టు బిడింగ్ ద ప్రోడక్ట్. ఆన్లైన్ బిడింగ్ లాగా పెడతారనమాట. ఫస్ట్ కమ్ ఫస్ట్ సేల్ ఓకేనా. అంటే ఎవరు ఫస్ట్ లాగిన్ అయ్యి ఆ టైమింగ్లో లాగిన్ అవుతారో టైం షెడ్యూల్స్, టైం స్లాట్స్. అప్పుడు ఏమవుతుంది మినిమం ప్రోడక్ట్స్ 10 మెంబర్స్కి వస్తుంది, మిగతాది ఇంకా 20 మెంబర్స్కి ఏం చేస్తుంది టైం స్లాట్స్ అలాట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ అట్లా ఇమీడియట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సర్ప్లస్ అయినప్పుడు ఎక్కువ అయినప్పుడు ఇట్లాంటిది జరుగుతుంది. దట్ ఈస్ ద ఇంక్రీజింగ్ సప్లై చైన్ సర్ప్లసెస్ ద ప్రోడక్ట్. ఓకే, సి హై సప్లై చైన్ ప్రాఫిటబుల్. హై సప్లై చైన్ ప్రాఫిటబుల్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద కనెక్టివిటీ. మనం ఎస్టర్డే క్లాస్లో చూసినప్పుడు దట్ ఈస్ ద కనెక్టివిటీ. డిస్ట్రిబ్యూటర్, స్టోర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రా మెటీరియల్, రీటైలర్, హోల్సేలర్ ఇట్లా సపరేట్గా ఎవ్రీథింగ్ షుడ్ బి కనెక్టెడ్. అంటే ఈవెన్ దో వన్స్ అపాన్ అంటే మనం హోల్సేల్ రీటైలర్ లేకుండా ప్రైస్ కంపారిజన్ మనం రీటైలర్లో కూడా ఈ ప్రైస్ 100 పర్చేస్ చేసిన రీటైలర్ కూడా మనకు ఆ ప్రైస్ ఇస్తాడనమాట. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే దిస్ ఈస్ ద కనెక్టివిటీ ఫ్రమ్ ఇంక్లూడింగ్ ద స్టోర్స్ ఆల్సో. నవేడేస్ ఆన్లైన్ అమెజాన్ ఆల్సో హ్యావింగ్ ఏ పార్ట్నర్షిప్ విత్ యూ. మనము ప్రీవియస్ క్లాస్లో హౌ టు మేక్ ఏ పార్ట్నర్షిప్ విత్ అమెజాన్ అని చూసినాం కదమ్మా. అంటే ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ ఏ స్మాల్, ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ ఏ స్మాల్ ప్రోడక్ట్ ఆల్సో యు ఆర్ హ్యావింగ్ ఏ పార్ట్నర్షిప్ విత్ అమెజాన్. ఓకేనా, చిన్న ప్రోడక్ట్ మీరు పెన్ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ పెన్ చేసినా కూడా యు ఆర్ ఏబుల్ టు హ్యావ్ ఏ పార్ట్నర్షిప్ విత్ అమెజాన్తో పార్ట్నర్షిప్ చేసుకునేసి మీరు కూడా సేల్ చేయొచ్చు అనమాట. బికాస్ ఆఫ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే లీస్ట్ ప్రైస్గా కంపారిజన్స్ ఇట్లంతా మీరు టైప్ అయితే దే ఆర్ రెడీ టు హ్యావ్ ఏ పార్ట్నర్షిప్ విత్ యూ. ఓకే, అంటే మనం పుంగనూరు నుంచి కూడా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద హైలీ సప్లై చైన్ ప్రాఫిటబుల్.
You are also getting profitable, customer also getting profitable, company also getting profitable. Etla how it is possible means, because see మీకు కూడా కానీ సపోజ్ మనము పార్ట్నర్షిప్ ఆన్లైన్లో చేస్తున్నాం, వాళ్ళకి ఏముంది, జస్ట్ దే ఆర్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్టిటిపి హైపర్ లింక్ హెచ్ఆర్ఈఎఫ్తో మనకి హైపర్ లింక్స్తో కనెక్ట్ చేస్తారనమాట. బట్ మనకు ప్రోడక్ట్స్ ఎట్లా సేల్ అవుతుంది, మ్యాన్ పవర్, సీ ద రిడక్షన్ ఆఫ్ ద మ్యాన్ పవర్ శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పోర్టేషన్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ షుడ్ బి అరేంజ్డ్ బై ద కన్సర్న్ ఈకామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకామర్స్ బిజినెస్ దే ఆర్ గోయింగ్ టు రెడీ, దే ఆర్ గోయింగ్ టు have a partnership with you. Okay, once the partnership complete aitane automatically transportations కానీ ప్యాకింగ్ నుంచి ఎవరిదన్నా కావచ్చు మా గూడ్స్, బట్ ప్యాకింగ్ ఎవరిది ఉంటుంది, అమెజాన్ ఉంటుంది. ఈవెన్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ ఉంటుంది, కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసే కవర్తో ఎవరిది ఉంటుంది, కన్సర్న్ కంపెనీతో వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద హైలీ సప్లై చైన్ ప్రాఫిటబుల్, బోత్ కస్టమర్ విల్ బి సాటిస్ఫైడ్ అండ్ కంపెనీ విల్ బి సాటిస్ఫైడ్. Who is the supplier also getting the profitable income. Okay, because of what తీసుకోపోయి మ్యాన్ పవర్ యూజ్ చేసి అమ్మే లోపల వాడికి ఏమవుతుంది, సేల్స్ మ్యాన్ శాలరీ ఇవ్వాలా, మార్కెటింగ్ శాలరీ ఇవ్వాలా. ఓకేనా, ఇదంతా పోతే వాడికి మెయిన్ గెయిన్ ఎంత వస్తుంది, 10 రూపీస్ వస్తుంది అనుకో. డైరెక్ట్గా వీడు పర్చేస్ చేస్తే వీడి గెయిన్ 5 రూపీస్ వస్తే వీడు బెనిఫిటబులే కదమ్మా. అంటే మ్యాన్ పవర్స్, మార్కెటింగ్, సేల్స్ మ్యాన్ అంతా తగ్గిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళే ఏం చేస్తున్నారంటే దే ఆర్ అరేంజింగ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో. బికాస్ మీకు ఆ 10 రూపీస్ వచ్చే గెయిన్ 5 రూపీస్ వస్తే కూడా ట్రాన్స్పోర్ట్ ఇవంతా లేకుండా వస్తేనే మోస్ట్ ఆఫ్ ఆల్ సప్లయర్ ఆల్సో గెటింగ్ ప్రాఫిటబుల్, కంపెనీ ఆల్సో గెటింగ్ ప్రాఫిటబుల్, కస్టమర్ ఆల్సో గెటింగ్ బెనిఫిటబుల్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? No sir. Okay, see how supply chain decisions, what are the decisions are made in supply chain? Design, planning, execution, control, monitoring. మనం yesterday class లో చూసినట్టు డిజైనింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంట్రోల్ అండ్ మానిటరింగ్. సి ఎవ్రీథింగ్ షుడ్ బి డన్. అంటే మానిటరింగ్ ఎవరు చేస్తున్నారమ్మా, ఆన్లైన్ ఎవరు సప్లై చేస్తున్నారో, అంటే ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు మానిటర్, అంటే ఏ కంపెనీ నుంచి మనము ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నామో దే విల్ మానిటర్ ద థింగ్స్. ఎక్కడ డిజైనింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. డిజైనింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఈజ్ ద డెసిషన్. సి హౌ యు ఆర్ గోయింగ్ టు డిజైన్, అంటే ప్రోడక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి ఎట్లా పోతుంది అనేసి ఫస్ట్ డిజైన్ చేస్తాం. సపోజ్ డిఫరెంట్ కస్టమర్స్, మీరు ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ కావాలన్నప్పుడు ఏం చేయాలి, ఇమీడియట్గా యూఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్స్. ప్లేస్ చేస్తేనే ఆ ప్రోడక్ట్స్ కన్సర్న్ కంపెనీకి డైరెక్ట్గా లింక్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ద కన్సర్న్ కంపెనీకి లింక్ అయిపోతే ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు డిస్పాచ్ ద ప్రోడక్ట్ టు కన్సర్న్ కస్టమర్స్. ఎట్లా, హౌ దే ఆర్ గోయింగ్ టు డిస్పాచ్, దట్ ఈస్ ద ప్లాన్డ్ బై ద హియర్ ఆన్లైన్ సర్వీసెస్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూటర్ ఏం ప్లాన్ చేయడమా, ఇక్కడే ఆన్లైన్ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేసినా వాళ్ళే దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ హౌ దే ఆర్ గోయింగ్ టు డిస్పాచ్ ద ప్రోడక్ట్. ఎయిదర్ వీళ్ళన్నా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, అంటే ఏదర్ ఆ కంపెనీ అన్నా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ చేయాలి. ఓకే, ఫైనలీ ప్లానింగ్ అయిపోయినాక ఎగ్జిక్యూషన్, హౌ దే ఆర్ ఎగ్జిక్యూటెడ్ నథింగ్ బట్ డిస్పాచ్ మోడ్ ఎట్లన్నా కావచ్చు అనమాట. వీళ్ళన్నా కావచ్చు, వాళ్ళన్నా కావచ్చు, లేకపోతే కంపెనీ అన్నా కావచ్చు. ఈవెన్ దో కొన్ని కంపెనీస్ దే ఆర్ గోయింగ్ టు చార్జ్ టు ద కస్టమర్స్. ఓకే, ఎందుకంటే మినిమం ఆర్డర్స్ నువ్వు తక్కువ ఉంటే కస్టమర్ పైనే ఛార్జ్ చేస్తారు, కొరియర్ ఛార్జెస్. ఓకే, దట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్. ఎట్లా ప్లానింగ్ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రోడక్ట్ వాల్యూ కావచ్చు, కంపెనీ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. దట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్. సి అండ్ కంట్రోల్ అండ్ మానిటర్ బై ద కన్సర్న్ ఈ-కామర్స్ సైట్. హూ విల్ కంట్రోల్ ద థింగ్స్ మీన్స్ ద ఈ-కామర్స్ సైట్ విల్ కంట్రోల్ ద థింగ్స్. ఈ-కామర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో దే విల్ కంట్రోల్ ద థింగ్స్. ఈ-కామర్స్ సైట్ లో నుంచి మనం ప్లేస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళే దే విల్ మానిటర్ ద థింగ్స్ అండ్ దే విల్ కంట్రోల్ ద థింగ్స్. ఓకే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు క్యాన్సల్ ద ఆర్డర్, ఓకే, హూ విల్ క్యాన్సల్ ద ఆర్డర్ మీన్స్ ఈ-కామర్స్ సైట్ విల్ క్యాన్సల్ ద ఆర్డర్. ఇఫ్ యూ వాంట్ టు దే వాంట్ టు రిపే యువర్ పేమెంట్ అన్నప్పుడు ఎవరు పే చేస్తారమ్మా, ఈ-కామర్స్ సైట్. దట్ ఈస్ కంట్రోల్ బై కన్సర్న్ కంపెనీ. యా కంపెనీ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారో ఆ కంపెనీని కంట్రోల్ చేస్తుంది. జస్ట్ అండ్ మానిటరింగ్, హూ విల్ మానిటర్ ద థింగ్స్, హూ విల్ మానిటర్ మీన్స్ కంపెనీ విల్ మానిటర్ ద థింగ్స్. అంటే ఏమేమి మానిటర్ చేస్తున్నారు, ఎవరు ప్లేస్ చేస్తున్నారు, ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు, ఓకేనా, ఎక్కడి నుంచి ఎక్కడ డిస్పాచ్ కావాలి, ఏం ప్రోడక్ట్ డిస్పాచ్ కావాలనేది ఎవరు మానిటర్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. ఓకే, కన్సర్న్ ఈ-కామర్స్ సైట్ విల్ కంట్రోల్ ద థింగ్స్, విల్ మానిటర్ ద థింగ్స్. ఓకే, దీస్ ఆర్ ద సప్లై చైన్ డెసిషన్స్. What are the decisions made with? These are the decisions made by the supply chain. See, to ensure effectively flow of the goods and information. First, you need the information
వాట్ ఆర్ ద గూడ్స్ యూనిట్ ద కస్టమర్కి ఏం కావాలో దాని ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి పోతుందో దట్ ఈస్ ద కన్సర్న్ ఈ-కామర్స్ సైట్. See the clusters to store near the distributor centers. Next, collaborations with the supplier. Collaborations nothing but having partnership లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న రెపోను బేస్ చేసుకుని దే హ్యావింగ్ their own collaborations with the suppliers and active efforts to steer customers at a real time and centralized manufacturing unit. See, these are the supply chain decisions ensure effectively flow of goods and information. Flow of goods and information. What are the goods customer need and what are the information they have? Just we have the information. ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరి దగ్గర గూడ్స్ ఉంటుంది అంటే అమ్మా సి ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్ కి నెక్స్ట్ కన్సర్న్ ఈ-కామర్స్ సైట్ కి ఉంటుంది. బట్ వేర్ ఇస్ ద గూడ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఏదర్ స్టోర్, రీటైలర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ గూడ్స్ అనేది ఉంటుంది. ఇవి రెండు కనెక్టివిటీ కావాలంటే ఏం చేయాలమ్మా? హూ విల్ సప్లై ద ఇన్ఫర్మేషన్? కన్సర్న్ ఈ-కామర్స్ సైట్ లో మనం ఆర్డర్ చేస్తున్నాం కదా, దే ఆర్ గోయింగ్ టు సప్లై ద ఇన్ఫర్మేషన్ టు ద కన్సర్న్ కంపెనీ, దెన్ ఓన్లీ దే ఆర్ ఏబుల్ టు డిస్పాచ్ ద గూడ్స్. ఓకే, సి క్లస్టర్ టు స్టోర్ నియర్ ద డిస్ట్రిబ్యూటర్ సెంటర్ అంటే దీస్ ఆర్ ద ప్లానింగ్. ఓకే, ప్లానింగ్ నథింగ్ బట్ సపోజ్ మన నియరర్ బై ద ఆ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ఉంటుందమ్మా. అంటే ఎట్లా హౌ దే ఆర్ హ్యావింగ్ పార్ట్నర్షిప్ అంటే మన ప్రోడక్ట్ కూడా మనము పార్ట్నర్షిప్ తీసుకునేసి మనం సేల్ చేయొచ్చు. ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ ఉంటారనేసి ఇంపార్టెంట్ కాదమ్మా. అంటే ప్రోడక్ట్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ లీస్ట్ ప్రైస్ లో దొరుకుతుందా, కస్టమర్ కావాల్సిన ప్రోడక్ట్ క్వాలిటీ, క్వాంటిటీ, రేట్ ఇవంతా కంపారిజన్ బెస్ట్ అయినప్పుడు వాళ్ళ పార్ట్నర్షిప్ తో మనం టై అయిపోతాం. దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటర్ సెంటర్. అంటే క్లస్టర్ ఆఫ్ స్టోర్ నియర్ ద డిస్ట్రిబ్యూటర్ సెంటర్. హూ ఇస్ ద నియర్ అంటే కస్టమర్ కి ఏది నియర్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ అక్కడి నుంచి డిస్పాచ్ అయితేనే దే ఆర్ ఆల్సో ప్రాఫిటింగ్. ఓకే, అంటే ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుందమ్మా. తగ్గినప్పుడు ఏమవుతుంది? డిస్ట్రిబ్యూటర్ నియర్ బై ద కస్టమర్. ఎవరికి నియర్ బై ఉండాలంటే కస్టమర్కి నియర్, కంపెనీకి కాదమ్మా. ఓకే, కంపెనీకి నియర్ అయితే ఏమవుతుంది? ప్రతి ప్రోడక్ట్ కంపెనీ నుంచి మళ్ళీ కంపెనీ నుంచి ఇక్కడ ప్రోడక్ట్ అవైలబుల్. ట్రాన్స్పోర్టేషన్ మనం ఏం చేస్తున్నాం ఆన్లైన్ అన్నప్పుడు, ఈ-కామర్స్ అన్నప్పుడు ప్రతి ఒక్కటి రిడక్షన్స్, మ్యాన్ పవర్ కావచ్చు, మీకు డేటా ట్రాన్సాక్షన్ కావచ్చు, ఏది ప్రతి ఒక్కటి రిడక్షన్ అంటే తగ్గించి మనం వర్క్ చేయించుకుంటాం. అంటే అట్లాంటప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ నుంచి కంపెనీ మళ్ళీ కంపెనీ నుంచి కస్టమర్స్కి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్లీ మ్యాన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్లీ దే ఆర్ గోయింగ్ టు డిస్పాచ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ నియరర్ బై ద డిస్ట్రిబ్యూటర్ సెంటర్. సపోజ్ కస్టమర్కి నియరర్ బై ఏది ఉందో అక్కడ నుంచే ప్రోడక్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొలాబరేషన్స్ విత్ ద సప్లయర్స్. కొలాబరేషన్స్ విత్ ద సప్లయర్స్ నథింగ్ బట్ మనకి కస్టమర్స్ కావాల్సిన ప్రోడక్ట్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడన్నా ఉండొచ్చుమా, అక్కడ నుంచి దే హ్యావింగ్ దేర్ ఓన్ కొలాబరేషన్స్ అంటే అమెజాన్ ద్వారా సేమ్ కంపెనీ హ్యావింగ్ ఏ డిఫరెంట్ పార్ట్నర్షిప్. అంటే అమెజాన్కి వీడియో ప్రోడక్ట్ సప్లై చేయొచ్చు, స్నాప్డీల్కి ప్రోడక్ట్ సప్లై చేయొచ్చు, ఫ్లిప్కార్ట్కి ప్రోడక్ట్ సప్లై చేయొచ్చు. బట్ యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్ త్రూ అమెజాన్ నుంచి ప్లేస్ చేస్తే వాళ్ళు కొలాబరేషన్స్ అన్నప్పుడు దే హ్యావింగ్ దేర్ ఓన్ కొలాబరేషన్స్. అంటే దే ఆర్ గోయింగ్ టు సెల్ ద ప్రోడక్ట్ టు ద కస్టమర్ డైరెక్ట్లీ. దే ఆర్ నాట్ సెల్లింగ్ ద ప్రోడక్ట్ విత్ ద మీడియేటర్ అంటే ఎవరుమా? ఈ ఆన్లైన్ సైట్లో వాళ్ళే మీడియేటర్ అంటామా. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్లీ దే ఆర్ ప్యాకింగ్ విత్ ద కన్సర్న్ ఆన్లైన్ ప్యాకింగ్ కవర్స్. అంటే అమెజాన్ ద్వారానే మీకు డెలివరీ. దట్ ఈస్ ద కొలాబరేషన్ విత్ ద సప్లయర్స్. ఓకే, సి యాక్టివ్ ఎఫెక్ట్స్ టు స్టీర్ ద కస్టమర్ అట్ రియల్ టైమ్ and centralized manufacturing nothing but see manufacturing distributors and different types of supply chain decisions is there because centralized manufacturing your manufacturing control చేస్తున్నారంటే ఆన్లైన్ సైట్ will monitor the centralized manufacturing. ఓకే, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు అనవసరమా. కస్టమర్ కావాల్సిన ఏం ప్రోడక్ట్ అన్నా కావచ్చు, దే నీడ్ ద కన్సర్న్ ప్రోడక్ట్ గూడ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఎవరు మానిటర్ చేస్తారమ్మా? కన్సర్న్ ఈ-కామర్స్ సైట్ విల్ మానిటర్ సెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏమి? ఎక్కడి నుంచి ఎక్కడ ప్రోడక్ట్ ఉంటుందో ఇమీడియట్ గా దాన్ని క్యాచ్ చేసుకునేసి కస్టమర్ కి సప్లై చేయడం జరుగుతుంది. దాన్నే మనం సెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేసి అంటాం. ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? No sir. Is it clear ma? If you having any doubts please raise your questions. Okay sir. Okay, meeta valku ma Ravan, Sai Ganesh.
ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. ఓకే అమ్మా.